అప్పట్లా గుడిసెలేసుకునేది అటెనక పెంకుటిండ్లు రేకులిండ్లు వచ్చినాయి. మిద్దెలు గట్టుడు పిల్లర్లు పోసి గట్టుడు ఒక్కంతరంకెళ్ళి మొగుళ్ళు దాకే బంగ్లాలు కట్టబట్టిరి. కానీ ఏది కట్టినా ముందే ప్లానింగ్ ప్రకారం కడతారు. కట్టినాక కుదరలేదంటే కూలగొట్టి మళ్ళా కట్టాలంటే డబుల్ ఖర్చు డబుల్ పని. ఇక పాతిండ్లు అయితే 4 వద్దులకు ఏ తక్లీఫ్ వచ్చేది తెలియదు. గందుకే గిడేం చేసిండ్రో చూడుర్రి. ఆవ్ జాకీలే ఇంటి చుట్టూరా పెట్టిండ్రు. పంచర్ అయితే బండ్లు లేపినట్టు గోడల కింద జాకీలు పెట్టి ఇంటిని మీదికి లేపుతున్నారు. ఆ టెన్క షిమ్టి వేసి కిందంగా ఇటుకలు పేర్చుకుంటా గోడ కడుతున్నారు. ముచ్చట అర్థమయ్యే ఉంటది. ఇంటికి ఎత్తు పెంచుతున్నారు. ఈ ఇంటి ముందలున్న రోడ్డుకు ఇల్లు సమానమయ్యి ఆనాకాలంలో ఇంట్లకు నీళ్లు వస్తున్నాయట. అట్లనే పురుగు పూసి దర్వాజా దాటుతున్నాయట. ఏం చేయాలని ఆలోచన చేసి జాకీల ఐకమతితోటి 4 ఫీట్లు ఇల్లును మీదికి లేపుతున్నారు. ఆవు మరి ఇల్లు కూలగొట్టి కట్టాలంటే ఏం తక్కువ 20-30 లక్షలన్నా కావాలి. ఇట్లయితే 6-7 లక్షలల్లనే ఓడుస్తుందట పని. వనపర్తి జిల్లా ఖానాపురంలా గీ ఇంటోళ్ళు చేసిండ్రు గిట్లా. ఇంకో 10 రోజులు పట్టొచ్చినట పని ఓడుస్తానికి. తక్కువ ఖర్చులా అనుకున్న పని చేసుకుంటన్నట్టు. ఉపాయం ఉన్నోళ్ళు ఉపాసం ఉండరంటే గిదే కావచ్చు.